మీకు ఎన్ఎఫ్ఓ అంటే ఏంటో తెలుసా? ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఓకేనా? మ్యూచువల్ ఫండ్లోని మనకి ఏవైతే ఏఎంసీస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయో అవి వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే లాంచ్ చేస్తారో కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ని మేము ఎన్ఎఫ్ఓ అంటాం అనమాట. సో ఈ ఎన్ఎఫ్ఓ స్టార్ట్ చేసినప్పుడు దీంట్లోని యూనిట్ అన్నది 10 రూపీస్కి ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు బంగారం కొనుక్కుంటున్నారు, బంగారం కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు గ్రామ్ ఎంత అని అడుగుతారు, లేదా మీరు భూమి కొనుక్కునేటప్పుడు గజం ఎంత అని అడుగుతారు. సో అలాగే మ్యూచువల్ ఫండ్లోని ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం యూనిట్వి కాస్ట్ చూస్తాం అనమాట. అండ్ ఏ ఫండ్ అయినా స్టార్ట్ అయినప్పుడు దాని కాస్ట్ 10 రూపీసే ఉంటుంది. ఒకవేళ మీరు న్యూ ఇన్వెస్టర్ అయ్యి ఉంటే మీరు ఎన్ఎఫ్ఓలోని పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ మీరు ఇన్వెస్టర్స్ ఉన్నా కూడా మీరు లంసమ్ లేకపోతే ఎస్ఐపి అనేది ఎన్ఎఫ్ఓలోని పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా ఎన్ఎఫ్ఓస్ లాంచ్ అవుతున్నాయి, మంచి మంచి ఎన్ఎఫ్ఓస్. సో ఈ ఎన్ఎఫ్ఓస్ కోసం అనేసి తెలుసుకోవాలంటే నా నంబర్ ఇక్కడ ఉంది, నాకు కాల్ చేయండి, నేను మీకు ప్రాపర్గా గైడ్ చేస్తాను. ప్రతి ఎన్ఎఫ్ఓ కూడా మీ ఒక గోల్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకేనా? సో వితౌట్ డూయింగ్ డిలే ప్లీజ్ కాల్ మీ, ఐఎమ్ దేర్ టు గైడ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.